పెట్టారు. దాని మీద సెలబ్రేషన్స్ చేసుకోవాలి అనేది దాని యొక్క హిస్టరీ అందరూ తెలుసుకున్నాము. ఈ లయన్స్ క్లబ్ అనేది నాకు తెలిసిన నాలెడ్జ్లో నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు చాలా చాలా ఇన్నోవేటివ్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తూ ఉండింది. మీన్ వైల్ నాకు ఇప్పుడు అర్థమయ్యేంత వరకు కూడా ఇప్పటికీ స్టిల్ అర్థం కాదు, కానీ వేరియస్ యాక్టివిటీస్లో సోషల్ సర్వీస్లో చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది అనేది. సో ఇంత మంచి ఆర్గనైజేషన్లో సబ్ క్లాసెస్ అన్ని పెట్టుకుని ఆ క్లాసెస్లో కమిటీస్ ఉండి ప్రత్యేకించి ఈ లయన్స్ విజన్ క్లబ్ తరపున నన్ను పిలిచి నాకు ఇంత ఆనర్ చేస్తున్నందుకు ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ మీ. మీరు అనుకుంటున్నట్టుగా మీరు అందరూ మీ ప్యాషన్స్ తోటి మీ ఇంట్రెస్ట్ తోటి రెగ్యులర్ ప్రొఫెషనల్ లైఫ్ ఒకటి ఉన్నా కానీ ప్యారలల్గా సోషల్ సర్వీస్ అనే ఇంట్రెస్ట్ తోటి ఈ కమిటీలో ఈ లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యి ఉండుంటారు. మాకు దేవుడిచ్చిన వరము. మేము చదువుకున్న చదువుకి నేను చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్లో పిహెచ్డి చేశాను. ఎస్వి యూనివర్సిటీలో టీచింగ్ ఫ్యాకల్టీగా ఉన్నదాన్ని ఫ్యామిలీకి దగ్గరగా ఉంటాను అని ఫస్ట్లో నాకున్న మోటో. తర్వాత ఇక్కడికి వచ్చాక ఈ సర్వీసెస్ ఈ ఆబ్జెక్టివ్స్ చూసిన తర్వాత ఇది కదా సర్వీస్ అంటే అని చెప్పి దీనికి ఒక ప్యాషన్ పెంచుకుని అంకితం అయిపోవటం జరిగింది. జనరల్గా సర్వీస్ చేస్తే మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. మాకు ఇక్కడ సాటిస్ఫాక్షన్తో పాటు శాలరీ కూడా వస్తుంది. అది ఎందుకంటే నా ఒక్కదాన్ని కాదు, నేను అంతలా చేస్తున్నానని మీరందరూ ఇంతలా గుర్తించారన్న విషయం కంటే కూడా నాకు రియల్గా ఆ బెనిఫిషరీకి మేము కష్టంలో ఉంది అని ఒక చైల్డ్ కానీ ఒక ఉమెన్ కానీ వచ్చిందంటే మాకున్న నెట్వర్క్తో కానివ్వండి, ఆఫీసర్స్ సపోర్ట్ కానివ్వండి అంత బాగుంటుంది. సో అల్టిమేట్గా వాళ్ళకి ఆ సమస్యని ఏ విధంగా తీర్చేయాలి, ఎంత తొందరగా తీర్చేయాలి అని మనకున్న వజ్రాయుధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఉపయోగించడం జరుగుతుంది. ఆ వజ్రాయుధాలు ప్రత్యేకించి ప్రతి మహిళకి తెలియచేయాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ప్రత్యేకించి రాబోయే రోజులను బట్టి చూసి సమాజం మారుతుంది కాబట్టి ఇష్యూస్ మారుతున్నాయి. దెర్ ఈస్ జెండర్ బయాస్డ్ అనేది ఉంది. కానీ మనకి ఎందుకు అంత జెండర్ డిస్క్రిమినేషన్ వల్ల మనకు ప్రత్యేకమైన వజ్రాయుధాలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈ సమాజం అనేది కంప్లీట్ ప్రకృతి సహజం. అది స్త్రీ మూర్తిగానే చూపిస్తూ ఉంటారు కాబట్టి స్త్రీలో నిగూఢీకృతమైనటువంటి అల్టిమేట్ శక్తి అనేది చాలా ఉంటుంది. ఆ శక్తి ఎప్పుడు బయటకు వస్తుందంటే మనం ఫియర్లెస్గా బయటకు వచ్చినప్పుడు. ఎంత చేసినా మనం ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా అల్టిమేట్గా ఏదో ఒక టైంలో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా మన జీవితంలో ఉండే మగ వ్యక్తి ఏమనుకుంటారో అనేది ఖచ్చితంగా ప్రతి మహిళ ఆలోచిస్తుంది. అది ఆలోచించట్లేదు అంటే మళ్ళీ సమాజంలో ఉండే పురుషులు ఏమనుకుంటారో అనేది ఆలోచిస్తూ ఉంటాం. సో ఎక్కడ చూసినా ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా కానీ అల్టిమేట్గా ఒక షెల్టర్లో ఉన్నాము అంటే అమ్మాయిలు అనేటప్పటికీ కొంచెం సౌమ్యత అని ఆలోచిస్తాము. పురుషులు అనేటప్పటికి వాళ్ళకి ఏమి ఎంత చాలా ప్రౌడ్గా ఉంటారు అనేది ఆలోచిస్తాం. ఇప్పుడు ఎవరికైనా మన కొలీగ్స్కి ఎవరికైనా ఒక పాప పుట్టింది అంటే వెంటనే తీసుకెళ్ళటానికి ఏం ఆలోచిస్తాం? ఒక డ్రెస్సు, బొట్టు, కాటిక. అదే అబ్బాయి పుట్టాడు అంటే కారు, బైక్, బొమ్మలు, కీ చైన్, ఆటోస్ వచ్చేటివి ఇలాంటివి ఆలోచిస్తాం. సో ఆటోమేటిక్గా మన మైండ్ సెట్లోనే మనకి తెలియకుండానే ఒక రకమైన ఇన్హిబిషన్ అనేది ఉండిపోయింది. వాటి నుంచి ఖచ్చితంగా మనం బయటికి రావాలి. మనమే రాదు, మన సమాజంలో మన ఇంట్లో ఉండే ఆడపిల్లలందరి దృష్టిలోంచి కూడా ఆడవాళ్ళు సెపరేట్ కాదు, మగవాళ్ళు సెపరేట్ కాదు. ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, ఆల్ ఆర్ ఈక్వల్. సో మన ఇంట్లో మనం మన ఆడపిల్లలకి గదితుడు, వంటగదిలో ఏదైనా హెల్ప్ చేయని ఎలా అయితే చెప్తున్నామో సేమ్ ప్యారలల్గా మగపిల్లలు కూడా అదే చెప్పాలి. ప్రెజెంట్ సిచ్యుయేషన్లో సమాజం మారుతూ ఉన్నప్పుడు చూస్తున్న అంశాల్లో చాలా వరకు ఇప్పుడు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ప్రతి ప్లాట్ఫామ్ ఉపయోగించుకుని ఆడవాళ్ళకి ఎలా అయితే గైడెన్స్ ఇస్తున్నారు మగపిల్లలకి కూడా చెప్పండి. ఆడవాళ్ళని ఎలా